అందరికి అందరికీ నమస్కారం. యాక్చువల్ గా కొండాపురం అంటే చాలా చిన్న స్కూల్ ఉంటుంది అనుకుంటూ వచ్చాను. సో చాలా పెద్ద స్కూలు. ఈరోజు ఆ ఆడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తే నిజంగా షాక్ అయినా. ఇన్ని ఈవెంట్స్ 1 year లో చేశారా? చాలా స్కూల్ ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతా ఉంటాను నేను. సో ఎక్కడ కూడా ఇంత పెద్ద లిస్ట్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే అనేది ఒకటి, ఐన్స్టీన్ డే అనేది ఒకటి, ఛత్రపతి శివాజీ రోజు ఆ సోషల్ డే సెలబ్రేట్ చేయడం అనేది, ఇట్లాంటివన్నీ కూడా నేను ఎప్పుడు వినలేదు బ్రదర్. నిజంగా చెప్తున్నాను. మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అట్లాంటివన్నీ. అంతే, తగ్గేదేమి. అట్లాగే సో చాలా వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్ గా సమ్మర్ లో అయినా కూడా చాలా చల్లగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇక్కడ బాగుంది, అక్కడ ఏముందో నాకు తెలియదు. మీకు కాలుతా ఉంటుందేమో. అట్లాగే ఆ సో ఇట్లాంటి రిమోట్ ప్లేస్ లో కూడా ఒక మంచి స్కూల్ రన్ చేస్తూ, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, మంచి ఆ దీన్ని తీసుకొస్తున్నప్పుడు మీ సైడ్ కూడా కొన్ని లోపాలు ఉంటాయి, పేరెంట్స్ సైడ్ నుంచి కూడా. ఎందుకంటే మనం అందరం పిల్లల్ని ప్రేమిస్తాం ఖచ్చితంగా. సో కామన్ గా ప్రేమించినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే గారాబం. ఆ గారాబానికి తగ్గట్టుగా 2 సామాన్లు మన పిల్లల జీవితాల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నేను ఒక పీడియాటిక్ సర్జన్. సో చాలా మంది పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తా ఉంటారు. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ చిన్న చిన్నవి వింటే చాలా బాధ వేస్తుంటది. సో ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ వస్తువు ఏది మన ఇంట్లో మనల్ని పిల్లల్ని చెడగొట్టేది, మనల్ని చెడగొట్టేది, మన పిల్లల్ని చెడగొట్టేది ఏంటి? మొబైల్ ఫోన్. వాడు రీల్స్ చూసుకోవడానికి మనం ఒక 2 గంటలు వదిలేస్తాం. మనం రీల్స్ చూసుకుంటే ఒక 6 గంటలు దాని మీద పడిపోతాం. సో రాత్రి పడుకునేసరికి ఒక్కొక్క రీల్లో ఒక 60 seconds ఇన్ఫర్మేషన్, అనవసరమైన థాట్స్, అనవసరమైన ఎమోషన్స్, అనవసరమైన న్యూసెన్స్, చెత్త చెదారము. ఇన్స్టాగ్రామ్ లోకి పోతే మరీ గబ్బు అంతా ఉంటది. సో అవన్నీ మీ బ్రెయిన్ లోకి వేసుకుంటారు. ఆ బ్రెయిన్ లోకి వేసుకున్న దాన్ని పిల్లల మీద రుద్దాలని చూస్తారు. వాడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి బెల్ట్ తీసుకుని కొడుతుంటారు. ముఖ్యంగా రిమోట్ ప్లేసుల్లో ఇవన్నీ కూడా కామన్, వెరీ కామన్. సో పిల్లోడికి ఏంటంటే వాడు అల్లు అర్జున్ సినిమా చూసింటాడు. నీ ఏమో తగ్గేది అని చెప్పి తర్వాత మానేశాడు. సో ఈ 2 కామన్ గా ఫ్రిక్షన్ చూస్తూ ఉంటాం పేరెంట్స్ లో. సో పిల్లలకి ఎక్కువగా మొబైల్ ఇవ్వడం. సో పిల్లలకి మొబైల్ ఇవ్వడం. మా స్కూల్ డేస్, ఈ స్కూల్ డేస్ కనుక పోల్చుకుంటే ఆ మా స్కూల్ డేస్ లో ఎట్లా ఉండేదంటే హ్యాపీగా సాయంత్రం 4 o'clock స్కూల్ అయిపోతే 4 నుంచి 6 వరకు గ్రౌండ్కి వెళ్ళిపోయే వాళ్ళం. గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత 6 గంటలకు వచ్చి కూర్చొని బుక్కులు వేసుకొని చదువుకుంటుండే వాళ్ళం. టీవీ కూడా సరిగ్గా ఉండేది కాదు. 87, 88 వరకు టీవీ లేదు సరిగ్గా. సో మా ఇంట్లో టీవీనే లేదు, 90 వరకు టీవీనే లేదు. సో టీవీ లేదు కాబట్టి చెత్త చెదారి మేము చూడం. సో చదివిందే శుభ్రంగా తరగతికి ఎక్కుతుంది, ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులు వస్తాయి, అట్లా గడిచిపోయింది. ఇప్పుడున్న దాంట్లో మొత్తం పొల్యూషన్, థాట్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పిల్లలకి ప్రేమగా మొబైల్ ఇస్తున్నాం, ప్రేమగా టీవీ చూడనిస్తున్నాం. చూడండి కొంచెంసేపు ఏమవుతుందని మొగుడు పిల్లల మధ్యలో ఇద్దరిలో ఒక డామినేషన్ ఉంటుంది. మొగుడిని కొడితే పెళ్ళాన్ని ఉంటుంది, పెళ్ళాన్ని కొడితే మొగుడిని ఉంటుంది. సో వాళ్ళు పిల్లల సైడ్ ఉంటే టీవీ చూడండిలే, మొబైల్ చూడండిలే, కొంచెంసేపు ఆడుకోండిలే అని చెప్పేసి అనవసరమైన ఆలోచనలను పుట్టిస్తున్నాం పిల్లల్లో. చాలా అనవసరమైన చెత్త చెదారం అంతా కూడా పిల్లలకి ఇస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే డిస్ట్రాక్షన్. పిల్లోడి బ్రెయిన్ ఒక పెద్ద కంప్యూటర్, మామూలు మనలా కంప్యూటర్ కాదు, అది చాలా ఫాస్ట్ కంప్యూటర్, చాలా ఫాస్ట్ లెర్నింగ్ ఉంటుంది. అంటే బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని కూడా టక 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 కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాడు చూసే అనవసరమైన ఆలోచనలు వెంబడి వాడి థాట్ ప్రాసెస్ అంతా వెళ్ళిపోతూ వాడు చదువు బుక్ ముందర నుంచి చెప్పి కూడా రకరకాల ఆలోచనలు చేస్తూ చదువుతుంటాడు, డీప్ గా వెళ్ళాడు. సో ఈ మధ్యన ఒక బుక్ చదివాడు, డీప్ వర్క్ అండ్ చాలా వర్క్ అని చెప్పేసి. డీప్ వర్క్ అంటే ఏంటంటే వాడు హోంవర్క్ చేయడానికి బుక్ ముందర పెట్టుకుంటాడు, మధ్యలో ఫోన్ చూస్తాడు, ఫోన్ అంటాడు, మధ్యలో రిమోట్ తీసుకుంటాడు, టీవీ ఇట్లా అంటాడు, మధ్యలో బయటికి పోయి ఏదో పని చేసుకొని వస్తాడు. హోంవర్క్ మీద వాడి ఫోకస్ మన మీద డెవలప్ కానివ్వం. ఇది కామన్ గా నేను చాలా మంది పిల్లలకు గమనిస్తున్న విషయం ఏంటంటే బికాస్ ఆఫ్ దాట్ వాడు నైట్ నిద్ర కూడా సరిగ్గా పోరు. నిద్రపోనందువల్ల నైట్ సౌండ్ స్లీప్ ఉండదు, సౌండ్ స్లీప్ లేనందువల్ల పొద్దున్నే డిస్టర్బ్డ్ మైండ్ తో లేస్తాడు. ఇది నేను ఒక డాక్టర్ గా నేను బాగా గమనించిన విషయం. అందువల్ల మీరు మొబైల్ ఎంత వాడుతున్నారు దాని మీద మీకెంత కమాండ్ ఉంది, నా పిల్లోడు మొబైల్ ఎలా వాడుతున్నాడు దాని మీద నాకెంత కమాండ్ ఉంది అనేది ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క పిల్లోడు కూడా. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి తెలీదు, పేరెంట్స్ కి చెప్పాలి. సో ముఖ్యంగా టీచర్స్ కూడా బాగా ఎడ్యుకేట్ చేయాలి దీని గురించి. సో మొబైల్ అనేది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది. అండ్ ఆల్సో టీవీ కూడా అనవసరమైన ఛానల్స్, అనవసరమైన సినిమాలు చూడడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాబ్లం. మన పిల్లలలో అనవసరమైన ఆలోచనలు పుట్టిస్తున్న ఒక పెద్ద సమస్య. రెండోది ఇంకోటి ఏంటంటే
పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, పేరెంట్స్ గా టీచర్స్ గా సార్ వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగా రీసెర్చ్ చేసేసి స్కూల్లో పిల్లల్ని ఎట్లెట్లా ట్రైన్ చేయాలని చెప్తుంటారు. ఎంతసేపు చెప్పినా కూడా తల్లిదండ్రి చెప్పినట్టు చెప్పలేరు. తల్లిదండ్రి చెప్పినట్టు చెప్పలేరు. మీ దగ్గర నుంచి వచ్చే ఒక వర్డ్ పిల్లోడి జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. పిల్లోడి జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. ఇక్కడ చదువు చెప్పడమే కాదు, పిల్లోడిని తయారు చేయడం ఇంట్లో వాళ్ళ పని, పేరెంట్స్ పని. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు, ముఖ్యంగా తల్లులు, పిల్లలు, ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడు కూడా జాబ్స్ లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. సో ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, నైట్ 7 8 అవుతుంది. ఆ టైంకి వచ్చేసరికి పిల్లోడికి తల్లి చాలా నేర్పించవచ్చు. తల్లి చాలా చాలా నేర్పించవచ్చు, చాలా మోటివేట్ చేయొచ్చు. నేను బ్రైటర్ మైండ్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినా. ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు నా కొడుకు బాగా చదవాలి, నా కొడుకు బాగా చదవాలని చెప్పేసి నా ఫుల్ ఇదిగా ఉందన్నమాట. అంటే వాడి కోసం మంచి స్కూల్ వెతుకుతున్నాం, మంచి అట్మాస్ఫియర్ వెతుకుతున్నాం, మంచిగా డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్లేదు, మంచి స్కూల్ కావాలని తిరుగుతున్నాం. సో బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, ఆ బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ లో పిల్లలకి ఎలా నేర్పించాలి, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, పిల్లలకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళ తరగతికి ఎలా వెళ్ళేటట్టు చెయ్యాలి అనేది అక్కడ తీసుకున్న ట్రైనింగ్ లో మొత్తం నన్ను తిట్టినట్టే ఉంది. ఎందుకంటే మనం చాలా ప్రేమగా, లేదంటే చాలా అగ్రెసివ్ గా వాడు చదవాల్సిందే చదవాల్సిందే అని చెప్పి ఫోర్స్ చేయడము, వాడికి చెప్పే విధానంలో చెప్పలేకపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో దానివల్ల పిల్లలలో ఒక రకమైన టెన్షన్ ఏర్పడుతుంది. ఆ టెన్షన్ ఏర్పడడం వల్ల వాడికి రావాల్సిన ఫోకస్ రాదు, అటెన్షన్ రాదు, డెప్త్ కూడా వెళ్ళలేడు. సో ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న పనులు ప్రతి మహిళ తన పిల్లల పట్ల డెఫినెట్ గా ఒక ఫోకస్ పెట్టుకొని ఆ విద్య నేర్చుకొని పిల్లడికి ఎట్లా చెప్తే బాగుంటుంది అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకొని చేసుకుంటే బాగుంటుంది. మూడోది ఏంటంటే ఆరోగ్యం. రాను రాను పిల్లల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అగైన్ మొబైల్ వల్ల పిల్లల్లో ఫోకస్ తగ్గిపోయి మొబైల్లోకి చాలా మంది పోతున్నారు. సో 5th 6th క్లాస్ పిల్లలు కూడా మొబైల్ లేకుండా ఉండలేని స్థితికి వస్తా ఉన్నారు. ఇది ఒక పెద్ద అడిక్షన్. సో దాన్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా తల్లులు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తల్లి చేతిలో ఉండే ఫోనే పిల్లోడి చేతిలో చాలా వరకు ఉంటుంది. సో అందువల్ల మీరు పిల్లలకి మీ ఫోన్ అందుబాటులో పెట్టేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో నాలుగోది హెల్తీ డైట్. పిల్లలకి ఈ మధ్య బయట చిరుతిండ్లు ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ గా నా దగ్గరికి వచ్చే పేషెంట్ కంప్లైంట్స్ ఎక్కువ చెప్తున్నాను. సో ఈ వయసు పిల్లలకు ముఖ్యంగా ఆ బయట దొరికే ప్యాకెట్ ఫుడ్, కుర్కురేలు, లేస్ చిప్స్, ఇవి రెండు కామన్ ఫుడ్ అయిపోయినాయి ఇప్పుడు. ఇంట్లో అన్నం పెడతారో పెట్టరో తెలియదు కానీ మనకు ఒక 5 రూపాయలు ఇచ్చి కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చి వెరీ కామన్. దానివల్ల అది కడుపు నొప్పి వస్తుంది అంటది. గ్యాస్ట్రైటిస్, కి గ్యాస్ట్రైటిస్ చాలా కేసులు చూసినాయి. ముఖ్యంగా ఈ తాడిపత్రి, ఈ కొండాపురం, ఈ ఏరియా సైడ్ నుంచి వచ్చే పిల్లలకి కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సార్లు చాలా కేసులు కడుపు నొప్పి వస్తాయి, అన్యూజువల్ పెయిన్స్. అది ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు మొదట్లో. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ ప్యాకెట్ ఫుడ్ వాడే ఆయిల్ సరిగ్గా మంచి ఆయిల్ వాడరు. అండ్ ఆల్సో ఆ ప్యాకెట్ లో ఉండే మసాలాలు అవి కూడా చాలా డేంజరస్ మసాలాలు వాడుతున్నారు. వాటి వల్ల కూడా మీ పిల్లలకి కడుపు నొప్పి చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటది. ఏది తినడు. మీకు మామూలుగా వచ్చే పేరెంట్స్ ఎవరైనా కానీ నా దగ్గరికి వచ్చే అడిగేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లోడు ఏమీ తినడం లేదు, ఏదైనా పెట్టినా కూడా నోట్లోంచి తీసేస్తున్నాడు. ఇది కామన్ గా చెప్పే కంప్లైంట్. హెల్త్ మొత్తం పాడు చేయడానికి వ్యవస్థ రెడీగా ఉంది. ఎందుకంటే బయట ఉండే గోబీ, పానీపూరి ఇట్లాంటి బండ్లన్నీ చిన్న చిన్న రోడ్డు మీద పెట్టింటారు. సో వాటిలోంచి తీసుకొచ్చి తినిపించే తిండి మీ పిల్లల ఆరోగ్యాన్ని డెఫినెట్ గా చెడగొడుతుంది. ఇంకోటి, నాలుగో అంశం ఏంటంటే భవిష్యత్తు. భవిష్యత్ అంటే ఇప్పుడు 2026, 2040కి ఇక్కడున్న ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఎక్కడుంటాడు? ఇంటర్ దాటేసి ఉంటాడు. ఆ లోపల వాడి భవిష్యత్తుని ఎలా డిజైన్ చేయాలి? ఎందుకంటే 2026 వచ్చేస్తుంది, 2027 వస్తుంది, 28 వస్తుంది, 29 వస్తుంది, 30 వస్తుంది. అట్లా టైం గడిచిపోతా ఉంటుంది. నేను సాల్మన్ 1991లో ఫ్రెండ్స్. ఈ రోజు 2026, 36 ఏళ్ల స్నేహం మాది. వాళ్ళది 27 ఏళ్ల స్నేహం. ఈ రోజు మాతో పాటు ట్రావెల్ చేసిన చాలా మంది పాస్ అయినారు, వెళ్ళిపోయినారు. హెల్త్ సరిగ్గా చూసుకోక, కెరీర్లు సరిగ్గా చూసుకోక, డెవలప్మెంట్ సరిగ్గా లేక, మనీ సరిగ్గా సంపాదించడం తెలియక, ముఖ్యంగా మీ పిల్లలకి దుబారా ఖర్చు పెట్టకుండా ఉండడం, మనీని పొదుపు చేయడం, అవన్నీ ఇంట్లో అలవాటు అయిపోయి ఇవన్నీ చాలా. నేను మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఇట్లాంటి విషయాలు. ఆయన ఎప్పుడు నన్ను కూర్చోబెట్టి డబ్బులు కూడబెట్టి ఇట్లాంటి చెప్పలే. బట్ ఆయన లైఫ్ స్టైల్ మనల్ని చాలా 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 ఇన్ఫ్లుయెన్స్ చేసేది నన్ను. అట్లా మీకంటూ ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ పెట్టుకోండి. పిల్లల్ని భవిష్యత్తు లేకి పంపించేటప్పుడు వాడంతట వాడు నిలబడగలిగేటట్టు, వాడంతట వాడు
జీవితంలో పైకొచ్చేటట్టు, వాడంతట వాడు మోటివేటెడ్‌గా ఉండేటట్టు తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వ్యవస్థ మొత్తం చెడిపోతా ఉంది. ఫస్ట్ డ్యామేజ్ మొబైలు, సెకండ్ డ్యామేజ్ చుట్టూ సమాజం. సో, చుట్టుపక్కల పిల్లల్లో నుంచి వచ్చే నెగెటివ్ విషయాలు చాలా మంది వాళ్ళ పిల్లల్లో చేరుకుంటా ఉంటాయి. మనకు తెలీదు మన పిల్లల గురించి. క్లోజ్ మానిటరింగ్ లేకపోతే చాలా చాలా దెబ్బతింటా ఉంటారు. ముఖ్యంగా దురలవాట్లు, మందు ఇట్లాంటివన్నీ కూడా ఓ 9థ్, 10థ్ దాటే పిల్లలు చాలా మందిని చూస్తుంటాం మేము అనంతపూర్‌లో అక్కడెక్కడ తిరిగేటప్పుడు. మన చాలా స్కూల్స్‌కు చదువు చెప్పడానికి వెళ్తుంటాం. ఒక స్కూల్‌కు చెప్పడానికి వెళ్తే ఇట్లా ఒక పిల్లోడు రాయి తీసుకొని విసిరాడు నా మీదకి. ఎందుకంటే హి వాస్ డ్రంకెన్ బై 10థ్ క్లాస్. ఒక గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్తే చిన్న రాయి తీసుకొని విసురుతున్నాడు. నాతో గేమ్స్ ఆడుతున్నాడు వాడు. యాక్చువల్‌గా ఆడికి నాకు సంబంధమే లేదు. ఎందుకంటే చుట్టూ వ్యవస్థ అలా ఉంది. తప్పు మీది కూడా కాదు. చుట్టూ వ్యవస్థ అలా ఉంది. కాబట్టి చెడిపోతున్న వ్యవస్థ ఒక చుట్టూ మన చుట్టూ డెవలప్ అవుతుంది. దానికి కారణం మన గారాబం కావచ్చు, మన ప్రేమ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మన పిల్లలు ఫేస్ చేయబోతున్న పెద్ద పెద్ద సమస్యలు. చాలా పెద్ద సమస్యలు. మొబైల్ అనేది చాలా పెద్ద సమస్య. జంక్ ఫుడ్ అనేది చాలా పెద్ద సమస్య. హెల్త్ ఇష్యూస్ అనేది చాలా పెద్ద సమస్య. చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ చాలా పెద్ద సమస్య. అండ్ చుట్టుపక్కల ఉన్న దురలవాట్లు చాలా పెద్ద సమస్య. ఇట్లాంటివన్నీ కూడా మన చుట్టూ ఎప్పుడు కూడా కాసుకొని ఉన్నాయి మనల్ని డ్యామేజ్ చేయడానికి. సో వీటన్నింటి నుంచి మన పిల్లల్ని అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేటట్టు, మంచి విధానాలు ఉండేటట్టు మనం డెవలప్ చేసుకోవాలి. సో నేను ఒక మెడిటేషన్ ట్రైనర్. సో చాలా మందికి మెడిటేషన్ నేర్పిస్తుంటాం. చాలా మందికి మెడిటేషన్ నేర్పిస్తుంటాం. మెడిటేషన్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆలోచనలే వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు. ఇంక పిల్లలకి ఏమో ఆలోచనలు కంట్రోల్‌లో పెడతాం. సో మన ఆలోచనలు కూడా కంట్రోల్లో ఉండేటట్టు, మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండేటట్టు, మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గా ఉండేటట్టు, మనందరము ట్రైన్ అయ్యి మన పిల్లల్ని ముందుకు పెట్టాలి. ముఖ్యంగా సార్ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఇట్లాంటి రిమోట్ ప్లేస్‌లకి వచ్చి ఇంత మంచి ఎస్టాబ్లిష్‌మెంట్, ఇంత మంచి టీచర్స్‌ని పెట్టి, ఇంత మంచి కరిక్యులంతో మీ అందరి కోసం మన పిల్లలు బాగుపడాలని ఒక పెద్ద మోటివ్ తీస్తున్నారు. సో దానికి నిజంగా చెయ్యి బావు. ఓకే. సో చాలా విషయాలు చెప్పేసినట్టున్నాం. సో చెప్పండి ఇప్పుడు. నీ ఏమైనా తగ్గేదిరా మంచి పిల్లలను తయారు చేస్తామని లేడీస్ అందరూ అనందమ్మా ఒకసారి. లేడీస్ అనాల, మాకు జెంట్స్ కంటే కూడా లేడీస్ ముఖ్యంగా చెప్పాలా. నీ ఏమైనా తగ్గేదిలే, నా కొడుకుని ఒక జమ్మని తయారు చేస్తాను. నీ ఏమైనా తగ్గేదిలే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా కాదు, మంచి స్టూడెంట్. ఓకే. తగ్గద్దండి, బాగా తయారు చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో రమేష్ సార్ మంచి పాయింట్ చెప్పారు పిల్లలకి. ఆ అంటే ఉన్న ఊర్లోనే మంచి పెద్ద పొజిషన్ లో ఊర్లో అందరితో ఉంటూ ఊరికి సర్వీస్ చేసే ఒక పెద్ద పొజిషన్. ఎంఈఓ అంటే సామాన్యమైన పొజిషన్ కాదు, అది ఒక మండలానికి సంబంధించిన స్కూల్స్ అన్నింటినీ కూడా కమాండ్ చేసే పొజిషన్. మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్లోనూ మంచి వాతావరణం వచ్చేటట్టు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో సాల్మన్ కూడా సామాన్యమైనడేం కాదు. నాకంటే ఒక 2 అడుగులు ఎత్తుంటాడు అంతేగాని పెద్దగా ఏం కాదు. కానీ కానీ తన కింద కొన్ని వేల మంది స్టూడెంట్స్ తయారు చేశాడు. మా వాడు కూడా ఈ రోజు వాడు ఎంబీబీఎస్ డాక్టర్. ఈ రోజు వాడు ఎంబీబీఎస్ డాక్టర్. 10th క్లాస్ వరకు ఆయన నేర్పించిన డిసిప్లిన్ అక్కడ ఉంది. 10th క్లాస్ వరకు ఆయన నేర్పించిన డిసిప్లిన్ అక్కడ ఉంది. స్కూల్లో అంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ మంచి ప్రైవేట్ యాజమాన్యంలో మంచి మంచిగా ఈ స్కోప్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. మంచి ల్యాబ్ ఏదో చెప్పారు ఇందాక, రోబోటిక్ ల్యాబ్, రోబో ల్యాబ్. అట్లాంటిది ఈ ఊరికి రావడం అంటే మీరు చేస్తున్న పెద్ద అదృష్టం. తక్కువ ఖర్చుతో జరిగిపోతుంది. ఇదే స్కూల్ సిటీలో పెడితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మీ పిల్లలు మీకు దూరంగా పెరుగుతుంటారు, అది కూడా ప్రాబ్లం. ఓకే. సో మీ పిల్లల పట్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చేసింది. చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల్ని. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.